కమెడియన్ యోగిబాబు హీరోగా తమిళ్లో చాలా సినిమాలు ఈ మధ్య రావడం మొదలుపెట్టాయి. వాటిలో ఒకటి జొర కయ్య తట్టుంగా. వినీష్ మిలేనియం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. యోగిబాబు ఒక మెజిషియన్. అతని మెజిషియన్ ట్రిక్లు ఎక్కడ పడితే అక్కడ ఫెయిల్ అయిపోయి అందరితోనూ తన్నులు తింటూ దెబ్బలు తగిలి ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అతని తాత చెప్పిన గడ్డి మోపుని తగలెట్టి లోపల ఉన్న మెజిషియన్ బయటకు వచ్చే ట్రిక్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ లోపు అతని ఇంటి పక్కనే ఉన్న కొంతమంది అల్లరి గ్యాంగ్ అన్ని ఎదవ పనులు చేస్తూ ఇతన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే ఆ ఊర్లో ఓ చిన్న పిల్లని దారుణంగా మానభంగం చేసి చంపేస్తారు. ఈ తొట్టి గ్యాంగ్ బ్యాచ్ ని ఎవరికీ తెలియకుండా ఒక అగంతకుడు చంపుతూ ఉంటాడు. ఆ అగంతకుడు ఎవడు, ఎలా చంపుతున్నాడు అన్నది సినిమా. ఆ అగంతకుడు ఎవరన్నది మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. కాకపోతే దర్శకుడు ప్రేక్షకుల్ని సస్పెన్స్లో పెట్టి థ్రిల్ చేయకుండా కథని చాలా సాదాసీదాగా చెప్పడం, అది కూడా ఒక హ్యాండీక్యామ్తో షూటింగ్ చేసి సినిమాని రిలీజ్ చేసినట్లు అనిపించడం పెద్ద మైనస్ పాయింట్. అందులో హీరో యోగిబాబుకి మళ్ళీ శాంతిరావు అనే హీరోయిన్తో లవ్ అఫైర్ సీన్లు కూడా ఉంటాయి. ఆ అమ్మాయి బాగానే ఉంటుంది చూడడానికి, కానీ వీళ్ళిద్దరికి అస్సలు సూట్ అయినట్లు అనిపిస్తుంది. హరీష్ ప్యారడీ ఉన్న పెద్దగా చేసింది ఏమీ లేదు. ఆ మధ్యలో వచ్చే కొన్ని పాటలు ఉంటాయి, ఎందుకు వస్తున్నాయో పాటలు అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. కెమెరా గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, హ్యాండీ క్యామ్ అని ముందే చెప్పాను. క్లైమాక్స్ ట్విస్ట్, ఇంటర్వెల్ ట్విస్ట్ చూసిన తర్వాత మనకి ఆత్మహత్య చేసుకోవాలన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా ఎప్పుడో 80 కాలం నాటి సినిమా కథని ఇప్పుడు తీయడం, అది కూడా చాలా నాసిరకంగా తీయడం పెద్ద మైనస్ ఈ సినిమాకి. యోగిబాబు ఒక్కడే తన నటంతో కూర్చోబెడతాడు సినిమాలో. ఇంతకు మించి ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. ఈ సినిమా ప్రస్తుతానికి తమిళ్లో రిలీజ్ అయింది, థియేటర్లో రిలీజ్ అయింది, ఇంకా ఓటీటీలో కూడా రాలేదు. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?